హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులండి. చిట్టి పునుగులు, చిట్టి బోండాలు కూడా అని అంటారు కొంతమంది. నానబెట్టే పనే లేకుండా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ మనం రోడ్ సైడ్ తిన్నట్లే ఉంటుందండి. పల్లి టమాటా చట్నీ కూడా ఈ వీడియోలోనే చెప్తా అండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి వీడియో తీసి పెడతా. అవును, మీలో ఎంతమందికి పునుగులు ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి పునుగులు. పెళ్లిగా ముందుకు ఊకే 10 రూపాయలు అడుక్కొని అమ్మని బయటకు పోయి తినేది. అప్పుడు 10 రూపాయలకి 10 వచ్చాయి. ఇప్పుడు 30 రూపాయలకి 10 వస్తున్నాయి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. 1/2 కప్పు పెరుగుని, 1/2 కప్పు గోధుమ పిండిని, గోధుమ పిండి అవైలబుల్గా లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, వంట సోడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మా అన్నయ్య ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాడు నా వెనకాల నుంచి వీడియో తీస్తుంటే. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. బీట్ చేసుకుంటూ వేళ్ళతోనే కలపాలి, అస్సలు పిసక్కండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. మొత్తం పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే పునుగులు మంచిగా వస్తాయి. నేను ఎన్నిసార్లు పునుగులు చేసినా ఒక్కసారి కూడా కొంచెం కూడా ఆయిల్ పీల్చదు. అట్లా చేస్తాను నేను పునుగులు. నేను ఆయిల్ వచ్చేసి టేస్టీ గోల్డ్ వాడతా అండి. మరి దాని మహిమ అనుకుంటా. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత పెట్టుకొని. ఇప్పుడు చట్నీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాతకి 1 కప్పు పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకోవాలండి. పల్లీలు మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్. పల్లీలు వేగాక మిక్సర్ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి, టమాటా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్. టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. టమాటా మెత్తగైన తర్వాతకి అది మిక్సీ బౌల్లోకి తీసుకోవాలండి. నాకు అల్లం చట్నీ అయితే అస్సలు ఇష్టం ఉండదు. అల్లం చట్నీ అస్సలే తిన్ను నేను. ఎందుకో తెలీదు, నాకు చిన్నప్పటి నుంచి అల్లం చట్నీ అంటే అస్సలు పడదు. మిక్సీ బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా కావాలండి మొత్తం. నాకు గట్టి చట్నీ కంటే లూజ్ చట్నీ అంటే చాలా ఇష్టం. చట్నీ లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోనండి. లేదు మాకు ఇట్లనే చాలనుకుంటే ఇట్లనే ఉంచండి. ఇప్పుడు పోపుకి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువ అంత వాడను అనమాట ఇంట్లో, ఓన్లీ సాంబార్కే వాడతా. ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా పోపు అయిన తర్వాతకి ఇందాకలా మనం మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీ దాంట్లో కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్ మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. 10 మినిట్స్ నానిన తర్వాత పిండి చూడండి ఎంత మంచిగా ఉందో అసలు, కొంచెం పొంగి. ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, వాము వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బీట్ చేసుకోవాలి. హ్యాండ్తోనే బీట్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా బీట్ చేసుకుంటే పునుగులు అంత మంచిగా వస్తాయి. ఇది మెయిన్ ట్రిక్ అనమాట పునుగులలో. ఈ మధ్య రీల్స్ చూస్తుంటే ఒకటి బాగా ఫేమస్ అవుతుంది. కవర్లో వేసి పునుగులు వేస్తున్నారు చెంచాతోటి, చెయ్యి కంటకుండా. యూట్యూబర్ సంగీత రెడ్డి ట్రై చేశారనమాట. ఇక ఫెయిల్ అయింది.
తన వీడియో చూసి ఇక నేనంత సాహసం ధైర్యం చేయలేకపోయాను అనమాట. నీళ్ళ తడి చేసుకున్న మంచిగా గుండ్రంగానే వస్తాయి పునుగులు. నాకంత టైం లేక నేను నీళ్ళ తడి చేసుకోలేదు. మీరు నీళ్ళ తడి చేసుకుంటూ పునుగులు వేసుకోవచ్చు, మంచిగా గుండ్రంగా వస్తాయి. 5 మినిట్స్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాతకి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇది సెకండ్. ఫస్ట్ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. సెకండ్ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. అప్పుడే పునుగులు మంచిగా పొంగుతాయి అన్నమాట. లేకపోతే పెనం కతకపోతాయి. మా పెళ్ళైన కాంచి ఇది 3వసారి చేయడం. అయ్యో అదేంటి అంత ఇష్టం అంటున్నావు, మరి చేసుకోవడానికి ఏమైంది అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు వంటల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అప్పటి నుంచి వీడియోస్ చేస్తే నా ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యేది. మనకి అప్పుడు అంత తెలివేడేడ్చింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పునుగుల్లాగా మంచిగా ఆయిల్లో వేసుకోవాలండి. వేసిన వెంటనే కలపొద్దు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాతకి ఆ వాటంతట అవే పైకి వస్తాయి. మంచిగా వాటంతట అవే పైకి వచ్చిన తర్వాతకి అప్పుడు కలుపుకోవాలండి. ఫస్ట్ వాయి ఎవరికైనా మంచిగా రాదు. సెకండ్ వాయి అయితే మంచిగా పొంగుతాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. 2 మినిట్స్ తర్వాత మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైనా స్టవ్. లేకపోతే లోపల సరిగ్గా ఉడకవండి. నాకు పునుగులు, బజ్జీలు, పకోడీ ఇవన్నీ చేయడం వచ్చు. మా హస్బెండ్ని హోటల్ పెట్టుకుంటా అంటే వద్దంటుండు. మా ఊర్లో ఒక్క హోటల్ కూడా లేదు. అక్కడెక్కడో చివరికి ఉంది హోటల్ ఒకటి. నేను ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటా బావా అంటే అస్సలు వద్దంటుండు. మరి ఎందుకు వద్దంటున్నావు బావా అని అడిగితే ఏం లేదు అని అన్నాడు. మరి నేను మంచిగా చేయట్లేనా వంటలు అని అంటే అదేం లేదు మంచిగానే చేస్తున్నావు, కానీ మనం రెడ్డీస్ కదా అందరు ఏమనుకుంటారు అని మాట్లాడుతుండు. అందరి గురించి మనకెందుకు, మనకి ఇష్టమై మనం ఉండాలి కానీ వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని లైఫ్లో ఇక ముందడుగు వేయకపోతే వేస్ట్ అసలు. మనం ఎలా ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మన పని మనం చేసుకోపోవాలంతే అని ఎప్పుడు నాకు చెప్తావు కదా బావా. మరి ఈసారి నీకు ఏమైందని అంటే మన బుడ్డోడు చిన్న పిల్లగాడు కదా, 1 ఇయర్ అయినాక వాడికి అప్పుడు పెట్టుకుంది హోటలు, అప్పుడేం కాదనను అని అన్నాడు. ఇక నేను కూడా సరేలే బావా అని లైట్ తీసుకున్నా. పునుగులు అయితే చాలా బాగా వచ్చినాయండి. లోపల మంచిగా కుక్ అయింది, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి. పల్లి చట్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో సేవ్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.